ఏలూరు జిల్లా కుకునూరు మండలంలోని వేలేరు గ్రామ శివారు పాములేరు ఒడ్డున నాటుసారా తయారీ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజారెడ్డి సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టారు. సారా కాచే బట్టీలను పూర్తిగా ధ్వంసం చేసి సారాగా మార్చేందుకు సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం మూటను పారబోసి నాశనం చేశారు. సారా తయారీలో ఉపయోగించే డ్రమ్ములు, పాత్రలు తదితర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమైన నాటుసారా తయారీ విక్రయాలపై ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని అన్నారు. అక్రమ సారా తయారీని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు మరింత కఠినంగా కొనసాగనున్నట్లు తెలిపారు. నాటుసారా తయారీ లేదా అమ్మకాల గురించి ప్రజలు పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా సారా తయారీ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అందులో లేవా సార్ ఒకసారి అటు ఎదరికి వెళ్దామా ఇలా